జైతే ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా చేశాడు, అతని ఎమోషన్ ఎంత గొప్ప క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలా అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. అండ్ మొత్తం కథలో తన యొక్క జెన్యూన్గా ఉన్నటువంటి ఎఫర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఆ, మిగతా విషయాలు ఎట్లా అంటే, హైందవ ధర్మం కోసం ఇన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఎంతమంది సాక్రిఫైస్ చేశారో, ఎంతమంది వీరులు చనిపోయారో, సామాన్యులు చనిపోయారు అనేది మనకేంటంటే, ఈ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కి నా పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవ్వరు అంటారు. ఆ యొక్క ఎంటైర్ సాక్రిఫైస్ని పవన్ కళ్యాణ్ తన యొక్క కళ్ళల్లో చూపించగలిగాడు. ఓకే, బట్ సినిమా పరంగా చూసినప్పుడు అంత కనెక్ట్ అవ్వట్లేదు అంటారు కొంతమంది. సినిమా బాగుంది అంటే ఎట్లా అంటే, ఇది ఒక క్రియేటివ్ ఎలిమెంట్లో డెఫినెట్గా క్రిష్ మారడం అనేది కొంచెం అది కొంచెం ఎఫెక్ట్ చూపించింది అనిపించింది. బట్ టోటల్గా మూవీ బాగుంది. సినిమా కూడా కంప్లీట్ గా లేదు, ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అంటున్నారు కదా కొంతమంది. లేదు, ఇది సినిమాని మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఒక ఒక పవిత్రమైనటువంటి జంబూ ద్వీపం, ఒక మన భారతదేశానికి సంబంధించిన కథ కదా. కథలో ఫిక్షన్ ఎలిమెంట్ కొంచెం యాడ్ చేసి తీశారు కాబట్టి ఎఫర్ట్స్ అట్లా అనేది చాలా ముఖ్యం. డెఫినెట్గా డైరెక్టర్ మారడం కొంచెం ఎఫెక్ట్ చేసింది. బట్ టోటల్గా మీకు మాత్రం ఎమోషనల్ జర్నీ మాత్రం మీరు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సోల్తో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. టికెట్ ప్రైస్ ఇంత వర్త్ అంటారా సినిమాకి? 700 రూపీస్ అనేది నథింగ్ అండి. ఆ యొక్క ఎమోషన్తో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న అమౌంట్ ఇది. చాలా 700 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ అది. ఎందుకంటే అసలు దానికి చాలా వర్త్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పుష్ప హైపోథెటికల్ అనే క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా చాలా మంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారు సినిమాని. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా మనది ధర్మం కాదండి. సినిమా బాగుంది. చిన్న చిన్న విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా టోటల్గా పిక్చర్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన ఎఫర్ట్స్, అసలు కళ్ళల్లో ప్రతి క్షణం కూడా హైందవ ధర్మం కోసం ఆయన చూపించినట్టు పవన్ కళ్యాణ్ చూపించిన ఆ ఎమోషన్ మాత్రం మనం దానికోసమే ప్రజల సినిమా చూడాలి. ఏం లేవండి అటువంటిది అసలు. జనరల్ డైలాగ్ అట్లాగా ఒక డైవర్ట్గా ఏం చెప్పలేదు అసలు అని. కొంచెం హీరోయిన్ వీక్ అనిపించింది నాకు. హీరోయిన్ ఎట్లా అంటే, నిధి అగర్వాల్ కాకుండా కొంచెం నేషనల్ సెలబ్రిటీ ఎవరన్నా ఆ పాత్రను ఆ పాత్రలో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం వెయిట్ పెరిగేది అనిపించింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం దేర్ ఇస్ నో మిస్టేక్ అండి. చాలా బాగా చేస్తాడు ఆయన, చాలా బాగా చేస్తాడు. అద్భుతం అండి. సేమ్ ఖుషీలాగే ఆయన. అంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి కదా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సమయం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. ఖుషితో కంపేర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీమియర్ చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్లో యాక్షన్ సీక్వెన్సెస్తో కిరవాణి బీజంతో అదరగొట్టినన్న. కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఏదైతే పవర్ స్టార్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ చేశాడో అసలు అది స్టోరీకి సంబంధం లేదు. ఆ క్లైమాక్స్ విషయంలో కానీ సెకండ్ హాఫ్ విషయంలో కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా లిటరల్లీ డిసప్పాయింట్ అవుతారు. కానీ సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే కీరవాణి బీజిఎంతో అండ్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. పవర్ స్టార్ ఎట్లా చెప్పారో తెలియదు కానీ నిజంగా కీరవాణి గారు బీజిఎంకి ప్రాణం పెట్టారు. 800 ప్రీమియర్ పెట్టారు కదా, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక 50% ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ డల్ అయిపోయింది. మైనస్ సెకండ్ హాఫ్ మైనస్ కంప్లీట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఖచ్చితంగా అది మాత్రం షూర్. ఫ్యాన్స్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్చువల్గా ఇది 2 పార్ట్స్ అన్నారు కదా, సో 2 పార్ట్స్ అవసరం లేదు. ఫస్ట్ పార్ట్లోనే సినిమా అనేది కంప్లీట్ చేయొచ్చు. ఏంటంటే మనకు సెకండ్ హాఫ్లోనే అసలు ఏంటి మోటో ఏంటిది అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా లేదు.
ఇంటర్వెల్ బ్యాంక్ వరకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఎలా అయిందంటే 10th ఫ్లోర్కి దాకా తీసుకెళ్ళాడు భయ, అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేశాడు. అది స్టోరీ. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్గా లేదు. సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్గా ఇల్లాజికల్గా ఉంది. మగధీర తర్వాత ఇంకొకటి బాహుబలి కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. అవ్వదు, ఎందుకంటే పుష్ప 2లో ప్లస్ అయిందే సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్. కానీ సెకండ్ హాఫ్ ఇది చాలా మైనస్ అయింది. దీన్ని అసలు 2 parts కంటే ఫస్ట్ పార్ట్ గానే తీస్తే బెటర్. ఇప్పుడు 1000 crores కొడతారని చాలా మంది ఫ్యాన్స్ అన్నారు, కానీ ఇప్పుడు 100 crores అనే కలెక్ట్ చేస్తున్నారు మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్ ఎంత చేస్తా అనుకుంటున్నారు? ఇది అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మీద ఒక 100 to 200 crores అయితే కలెక్ట్ చేస్తుంది అంతే. అది కూడా పెట్టిన రేట్ల ప్రకారం, లేకపోతే లేదు. అన్న ఇప్పుడే సినిమా చూసానన్నా, హరి హరి ఏరమ్మలు సినిమా చూసానన్నా. అన్న ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చూసి ఉంటాం అన్న. ఈ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్న, వీరమ్మలు క్యారెక్టరే కనిపించింది అన్న. చాలా బాగుందన్న, చెప్తున్నాం కదన్న. ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. నిజంగా నేనైతే హిస్టరీ నాది మొఘల్ సామ్రాజ్యం గురించి, ఆయన ఔరంగజేబు తండ్రిని చంపి సువాసనకు వచ్చాడు నిజంగా. కానీ బాగా చూపించారన్న. క్రిష్ గారి డైరెక్షన్ మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం ఒక్క లెవెల్లో ఒక్క రేంజ్లో ఉందన్న. ఇంకా జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ అయితే ఇంకా లెవెల్లో ఉందన్న. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మన జూలై 24ని 2025 రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఖచ్చితంగా అందరూ కూడా ఈ సినిమా చూడాలా. అలాగే మీరు కూడా 10 మందికి చెప్పాలా. ఈ వారంలో ఏదైనా మంచి సినిమా ఏదైనా ఉందంటే హరి హరి ఎరమలు. హరి ఒక నిమిషం, హరి అంటే విష్ణుమూర్తి, అర అంటే శివుడు, వీర అంటే ధైర్యవంతుడు. అదే పవన్ కళ్యాణ్ గారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్న. క్యారెక్టర్ కనిపించింది, అరే వీరమల్లు క్యారెక్టర్ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు కనిపించలా. మామూలు లేదన్న, అది మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ లాగా ఉందన్న, కొత్తగా ఉంది. చెప్పన్నా ఫస్ట్ హాఫ్లో అంటే ఎలాగుందంటే అన్న, ఇంకా చెప్తున్నాం కదన్నా, సినిమా ఇంకా ఏం జరుగుతుంది టెన్షన్ పెట్టేశారన్న. మంచి టెన్షన్ పెట్టేశారు. ఆ ఫైటింగు అబ్బా ఆ సీన్లు మామూలుగా లేవన్న. నిజంగా చెప్తున్నాం కదన్నా. కామెడీ కూడా లేదనలేదు, కామెడీ కూడా కొద్ది కామెడీ ఉంది. రఘుబాబు గారు, మన అందరూ కూడా నాజర్ గారు, అక్కడక్కడ కామెడీ ఉంది. కానీ అన్న హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారి కామెడీ అదే ఆమెతో మాత్రం బాగానే ఉందన్న, చాలా బాగుంది. బాలీబాబు తోడు ఎక్కడ కొట్టారన్నా? లేదన్నా, అక్కడ వీరమల్లే తొడగొట్టారు. సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ పూర్ గ్రాఫిక్స్. అంటే సార్ ఇప్పుడు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం రీచ్ కాలేదా మూవీ? లేదు, ఫ్రాంక్ అయితే ఫ్యాన్గా అవ్వలేదు. క్లియర్గా తెలుస్తుంది, క్లియర్ కట్. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్గా, ఎలా డిసప్పాయింట్ అయ్యారు? అంటే పార్ట్ 2 అది డైమండ్ కోసం అన్నారు, బట్ అది ఎట్టయిందంటే అది చెప్పలే. ఐ మీన్ పూర్ క్వాలిటీ గ్రాఫిక్స్ అయితే బాగాలేదు. సో